హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జేఈ 2026కి అప్లై చేయబోతున్న విద్యార్థుల కోసం ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఒక సూచన రావడం జరిగిందనమాట. సో ఆ సూచన గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ అప్డేట్. ఆధార్లో నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్ మార్క్స్ కార్డును బేస్ చేసుకొని అప్డేట్ చేసుకోమని క్లియర్ సూచన అనేది రావడం జరిగింది. అందేన్ వచ్చేసి ఆధార్లో చిన్నప్పటి ఫోటో కానీ ఉంటే లేటెస్ట్ ఫోటోతోటి అప్డేట్ చేసుకోమని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారనమాట. కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డాక్యుమెంట్స్ని అప్డేట్ చేసుకోమని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని సిద్ధం చేసుకోమని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు 2025-26 మధ్యలో ఉన్నటువంటి ఫినాన్షియల్ ఇన్కమ్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోమని చెప్పి క్లియర్ సూచన అనేది రావడం జరిగింది. సో అండ్ దెన్ వచ్చేసి ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో పాస్ట్ 3 years బ్యాక్ ఫైనాన్షియల్ ఇన్కమ్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోమని చెప్పేసి క్లియర్ సూచన ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది. యూడిఐడి అప్డేట్. యూడి అంటే యూనిక్ డిజేబిలిటీ. యూనిక్ డిజేబిలిటీ పీడబ్ల్యూడి కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యూడిఐడిలో నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్ మార్క్స్ కార్డును బేస్ చేసుకొని అప్డేట్ చేసుకోమని క్లియర్ సూచన ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది. ఎగ్జామ్ విషయానికి వస్తే ఎగ్జామ్ అనేది 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెషన్ వచ్చేసి జనవరిలో ఉంటుంది, సెకండ్ సెషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ని సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు. అఫీషియల్ నోటిఫికేషన్ ఈ మంత్లో రావచ్చు, లేకపోతే నవంబర్ 1st వీక్లో అఫీషియల్గా ఎన్టీఏ వెబ్సైట్లో మన అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. సో అయితే నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే మీరు 2 సెషన్స్ని అటెంప్ట్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఏ సెషన్లో మీకు ఎక్కువ స్కోర్ వస్తుందో ఆ సెషన్ని పరిగణలోకి తీసుకుంటారనమాట. సో కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ వీరగర్జన్, సైనింగ్ ఆఫ్. జై భారత్, వందే మాత్రం. బై బాయ్.